హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు. ఇక ఇప్పటికే అధికారిక ప్రకటన అయితే చేశారు. ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1.5 కోటి మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా వానాకాలం సీజన్కు సంబంధించి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక ఇప్పటికే మనకు 8,000 కోట్ల రూపాయలను సిద్ధం చేసినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అనేది ఈ నెల చివరి వరకు కూడా పడతాయని, తరువాత నుంచి కూడా మీకు రైతు భరోసా సాయాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రైతు భరోసా నిధులు కేవలం ఇన్ని ఎకరాల వారికి మాత్రమే పైసలు వస్తాయని, ఇక కేవలం ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే పైసలు జమ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇంపార్టెంట్ అప్డేటు. ఎన్నో రోజుల నుంచి కూడా రైతులైతే, సంవత్సరం నుంచి కూడా రైతులు ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా కోసం. ఎప్పుడో డిసెంబర్లో యాసంగి సీజన్లో పైసలు వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ కూడా డిసెంబర్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించిన డబ్బులు అయితే వేయలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వేస్తున్నటువంటి ఈ డబ్బుల పైన ప్రభుత్వం వేసేటువంటి డబ్బులకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా రైతన్నులంతా కూడా ఈ యొక్క అప్డేట్ను మీరు తెలుసుకోవాలి. ఈ యొక్క అప్డేట్ ద్వారా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అప్డేట్ తీసుకొచ్చింది. ఇక రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు తొందరగా వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు ప్రతి అప్డేటు కూడా క్షుణ్ణంగా తెలుసుకుని మీరు ఈ పథకాలకు మీ అంతటా మీరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలన్నా, మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా ఇప్పుడే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ వస్తుంది. మీ వాట్సాప్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా తెలియజేసినట్లయితే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతారు. తప్పకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రతి వీడియోలో కూడా నేను అడుగుతూనే ఉన్నాను మిమ్మల్ని. ఎవరు కూడా స్పందించట్లేదు. ఎవరో అంటే చెప్తారు కదా, మనం ఎవరో 1000 మందిలో ఒక్కరిద్దరు మాత్రమే ముందుకు వస్తున్నారు హెల్ప్ చేయడానికి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. ఇక్కడ ఎదురుగా మీకు ఆల్రెడీ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు ఇచ్చే 10, 20 నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నా దృష్టిలో ఏం చిన్న సహాయం ఏం కాదన్నది. మీరు ఎంతైనా సహాయం చేయొచ్చు. అన్లిమిటెడ్ అన్న, మీ ఇష్టం. మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000, ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి మీరు సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఇప్పుడే మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000, ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది కూడా. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. అలాగే ఫోన్పే ద్వారా సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ప్రతి ఏడాది కూడా, అంటే ప్రతి సంవత్సరము కూడా, సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా 1 ఎకరం భూమి కలిగిన వారికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే యాసంగి సీజన్లో 7,500 రూపాయలు ఎకరానికి, వానాకాలం సీజన్లో 7,500 రూపాయలు ఎకరానికి, రెండు కలుపుకుంటే సంవత్సర కాలంలో 15,000 రూపాయలు. అంటే 6 నెలలు ఇది, 6 నెలలు అదనమాట. 15,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు బంధు స్థానంలో ఈ రైతు భరోసా పథకం అయితే వచ్చింది. ఇక గతంలో రైతు బంధు కింద కేవలం ఎకరానికి 2 సీజన్లతో కలిపి ఒక సీజన్లో 5,000, ఒక సీజన్లో 5,000
10,000 మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో సీఎం గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా మనకు 15,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ 15,000 రూపాయలను అందించడానికి ప్రభుత్వం అయితే తొలి అడుగు వేసింది. ఇక ఇప్పటికే మనకు గతంలో డిసెంబర్లో యాసంగి సీజన్ అప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా 5,000 రూపాయల చొప్పున అయితే డబ్బులు అయితే వేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా సంవత్సరం అయిపోయింది, మళ్ళీ కూడా డిసెంబర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకు యాసంగి డబ్బులు డిసెంబర్లో వేశారు, కానీ ఇప్పుడు వానాకాలం డబ్బులు అనేది డిసెంబర్లో వేయబోతున్నారు. డిసెంబర్లో కూడా కాదు, జనవరిలో వేయబోతుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఇప్పటికే ప్రజాపాలనలో యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకున్నవారు, అలాగే ఈ ప్రజాపాలనలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడే అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు పొందుతున్న వారందరికీ కూడా యొక్క రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని. ఇక డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఇక ప్రభుత్వం దగ్గర ఇప్పటి వరకు కూడా నిధుల కొరత వల్ల, నిధులు లేనందువల్ల ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేకపోయారు. ఇక ఎట్టకేలకు నిధుల సమకూరిందాయి, అంటే నిధులన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇక విలువైనటువంటి భూములను తనఖా పెట్టి రైతులకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు అవుతుందని, 1/2 కోటి మంది రైతులకు పైగా ఉన్నారని తెలంగాణలో. ఇక 1/2 కోటి మంది రైతులకు కూడా యొక్క రైతు భరోసా సాయాన్ని అందించాలంటే దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతాయని అంచనా వేసి విలువైనటువంటి భూములను తనఖా పెట్టి మరి రైతులకు యొక్క పథకాన్ని అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారు కాబట్టి వారు పండిస్తేనే మనం తినగలుగుతాం కాబట్టి రైతులు ఇబ్బంది పడకూడదు, లేట్ అయినా పర్వాలేదు రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతో ఈ యొక్క విలువైనటువంటి భూములను తనఖా పెట్టి రైతులకు యొక్క పథకం ద్వారా నిధులు సమకూర్చి డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవల ఢిల్లీ కూడా వెళ్ళి రావడం జరిగింది. ఇక ఆయన అక్కడ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులపైన కూడా ఆయన చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అయితే తీసుకురావడం జరిగింది కేంద్రం నుంచి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రస్తుతానికైతే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు జమ అవుతాయని రైతులందరికీ కూడా, గతంలో చాలా మంది రైతులకి ఏంటంటే ఈ యొక్క డబ్బులు వేసినా కూడా చాలా మంది జమ కాకపోవడం, తిరిగి మళ్ళీ కూడా దాదాపు మొన్న మహబూబాబాద్ లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు యొక్క నిధులైతే విడుదల చేశారు. దాదాపు 2,470 కోట్ల రూపాయలను పెండింగ్ రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇక ఈ నెల చివరి వరకు కూడా ఈ డబ్బులు జమ అవుతాయని, తర్వాత తిరిగి జనవరి మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక జనవరి మొదటి వారం నుంచి సంక్రాంతి లోపు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా వానాకాలం సీజన్కు సంబంధించి 7,500 రూపాయలు అయితే జమ అవుతాయి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్.